బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎట్టకేలకు సీనియర్ నేత మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీలోకి చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ముద్రగడ్డతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కండువా కప్పుకొని జాయిన్ అయిపోయారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ముద్రగడ్డ తెలిపారు. ఎట్టకేలకు అధికార పార్టీలోకి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే చర్చ ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా నడిచింది. అయితే ముఖ్యమంత్రి జగన్ పాలనతోనే అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం జరుగుతుందని భావించిన ముద్రగడ్డ చివరకు అధికార పార్టీ వైసీపీలోకి మొగ్గు చూపారు. 1978లో జనతా పార్టీతో ముద్రగడ్డ పద్మనాభం రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాక అందులో ముద్రగడ్డ చేరడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ్డ గెలుపొందారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కాకినాడ లోక్సభ స్థానంలో గెలిచిన ముద్రగడ్డ పద్మనాభం గారు టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. గొప్ప అనుభవం, కాపు నేతలకు ఒక పెద్దన్నగా ఉన్న ముద్రగడ్డ తాజాగా అధికార పార్టీ వైసీపీలోకి చేరడం ఎంతో సంతోషం కలిగిస్తుందని పార్టీకి సంబంధించిన నేతలంతా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కుట్రలు, జనసేన కుయుక్తు రాజకీయాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా వెళ్తున్న జగన్ ప్రభుత్వంకు చాలా మేలు జరిగే ఆస్కారం ముద్రగడ్డతో ఉంటుందని, ముద్రగడ్డ లాంటి పెద్దలు, సీనియర్లు ఇలా పార్టీలోకి చేరడం చాలా ముఖ్యమని కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు అంటున్నారు. ఏదేమైనా పార్టీలో చాలామంది వస్తుంటారు, పోతుంటారు. కానీ పేద ప్రజలకు అల్టిమేట్గా మంచి జరగడం, మంచి చేయడమే మా లక్ష్యమని వైఎస్ జగన్ చాలా సందర్భాల్లో చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ పార్టీ కండువాలు కప్పుకోవడం అనేది చాలా గొప్పగా, ఆనందంగా ఉందంటూ కూడా ముద్రగడ్డ పద్మనాభం గారి కుమారుడు గిరి మీడియా ముందుకు వచ్చి చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ ఇది చంద్రబాబు, జనసేన పవన్కు చెంపదెబ్బ లాంటి సమాధానమే. ఒక సైలెంట్ వేవ్లో జగన్ మార్క్ రాజకీయాలు ఒక్కొక్కరికి ఊహించని రాజకీయంగా అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి కీలక పరిణామాలు తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందో అని ఆలోచనలో భయపడుతున్నారట తమ్ముళ్ళంతా కూడా. ఇప్పటికే చంద్రబాబు అనౌన్స్ చేసిన 2వ లిస్టుతోనే దద్దరిల్లారు. అందరూ కూడా గుడ్ బై చెబుతున్నారు టీడీపీ. ఏదేమైనప్పటికీ వైసీపీకి ఇక తిరిగే లేదనేది మరోసారి ప్రూవ్ అయింది.